టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం చెప్పుకుందాం. ఇక్కడ మ్యాన్ క్యాన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. ఒక మనుషుడు ఒక పనిని 20 daysలో కంప్లీట్ చేస్తాడు. అదే పనిని అండ్ ఏ ఉమెన్ ఇన్ 15 days. ఉమెన్ తీసుకుంటే 15 daysలో ఆ వర్క్ కంప్లీట్ చేస్తుంది. అయితే ఆ పనిని ద వర్క్ అని టుగెదర్ ఫర్ 5 days. ఇద్దరు కలిసి 5 days పని చేశారు. మనకి ప్రాబ్లం ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ దట్ ఈజ్ లెఫ్ట్. ఎంత పని మిగిలిపోయింది అంటే 5 days పని చేశారు ఒక పనిని, అయితే ఎంతో కొంత పని అవుతుంది. 5 days తర్వాత ఇంకెంత పని మిగిలిపోయింది అని మనకి ప్రాబ్లం అడిగారనమాట. దానికి మ్యాన్స్ 1 day వర్క్ తీసుకుంటే 1/20, ఉమెన్స్ 1 day వర్క్ తీసుకుంటే 1/15. మ్యాన్ ఉమెన్ కలిసి ఒక రోజు పని ఎంత అంటే 2 కలపడు 1/20 ప్లస్ 1/15. మనం 20కి 15కి ఎల్సిఎం తీసుకుంటే 60 వచ్చింది. ఈ 20 అనేది 60లో 3 times పోతుంది అనమాట. 3ని మనం 1తో మల్టిప్లై చేస్తే 3 వస్తుంది, ప్లస్ 15 అనేది 60లో 4 times పోతుంది. 4ని మనం ఈ 1తో న్యూమరేటర్లో ఉన్నంత మల్టిప్లై చేస్తే 4. సో 3 + 4 = 7/60. అయితే మనకి ప్రాబ్లంలో ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి 5 రోజులు పనిచేశారు, మ్యాన్ ఉమెన్ కలిసి. సో ఇద్దరు కలిసి ఒక్క రోజులో పనిచేసింది 7/60 అయితే 5 daysలో పనిచేసింది ఏం చేయాలి, 5ని ఇంటూ 7/60 వేసుకోవాలి. ఈ 5 టేబుల్ 1 time ఇక్కడ 12 times 60లో పోతుంది. సో 1 × 7 7/12 అంటే 5 daysలో వీళ్ళిద్దరు కలిసి 7/12 వరకు చేశారు. మన క్వశ్చన్లో ఏంటంటే 5 days వర్క్ చేశారు, కానీ ఆ పని ఇంకెంత మిగిలిపోయిందని ప్రశ్న అనమాట క్వశ్చన్. సో అప్పుడు ఏం చేయాలంటే 1 - 7/12, ఇక్కడ 12 ఎల్సిఎం అవుతుంది. దెన్ 12 - 7 వస్తుంది పైన న్యూమరేటర్లో. 12 - 7 అంటే 5/12.